అన్నం ఎట్లా చేసుకోవాలంటే నేను నైట్ పూట చేస్తున్నా, ఎందుకంటే నైట్ కర్రీ వండుకోవాలంటే మనకు రిస్క్ అనిపిస్తుంది. ఈ టైంలో మనం ఎట్లా చేసుకోవాలన్నా చూపిస్తున్నా. నైట్ ఇది కర్రీ అప్పటిదప్పుడే కర్రీ చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. నిమ్మకాయ రసం వేసిన ఇలా కలిపేస్తున్నా. ఒకటి 2 నిమ్మకాయలు వేసిన గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి. ఆయిల్ పోసుకుంటాను. ఎక్కువ ఆయిల్ పట్టదు, నూనె వస్తుంది. ఆయిల్ ఎక్కువ అయితే నూనె వేసుకుంటాను. కొంచెం దీన్ని నిండా అనుకో, ఒక్కటి సగం దీంతో ఒక్కటి సగం పోసిన ఆయిల్. ఇప్పుడు జీరా రైస్ లెక్కనే కానీ కొంచెం జీరా రైస్ కాదు, జీలకర్ర అన్నది ఎక్కువ వేసుకుంటాం. జీరా రైస్ లెక్కనే టేస్ట్ వస్తుంది. 1 టీ స్పూన్ జీలకర్ర ఎక్కువ, దాంతో టేస్ట్ జీలకర్రతో టేస్ట్. జీలకర్ర వేసిన తర్వాత ఎల్లిగడ్డ వేస్తాం. ఇక మనం ఏంటంటే ఏ టైంలో మనం ఎట్లా చేసుకోవాలన్నది కర్రీ చేసుకునే టైంలో చక్కన 2 నిమ్మకాయలు ఉంటే చేసేసుకోవాలి. ఏది ఉంటే అది వేసుకుని 4 పచ్చిమిర్చి, మనకు ఎల్లిగడ్డ 4 ఎల్లిగడ్డలు వేసేసుకుంటే మనకు ఈ పొద్దే గడిచిపోతుంది. గది బతుకులకు పరిశాన్ బతుకులకు, ఎందుకంటే ఏ బతుకైనా ఉన్నోళ్ళైనా ఒక టైంలో కర్రీ చేసుకోవాలంటే ఇబ్బంది. ఇది ఫ్రైడ్ రైస్ బాగా ఇష్టపడతారు పిల్లలైనా, పిల్లలు ఇష్టంగా తింటారు. మా తేజలు అయితే బాగా ఇష్టంగా తింటారు ఫ్రైడ్ రైస్, బాగా ఇష్టం. వర్షం పడ్డది ఇట్లా చల్లగా తినబుద్ది కాదు. ఇగో ఎల్లిగడ్డ వేస్తున్నా కచ్చపక్కనే, మనం సన్నగా దంచుకోదు. నేను చేసే ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు పల్లీలు మీకు ఇష్టం ఉండని వేసుకోవాలి. పల్లీలు నేనైతే వేసుకుంటున్నా. అందరికి ఇష్టం ఉండదు పల్లీలు, అవి వేసుకోకుండా నడుస్తుంది. మా పిల్లలు ఇష్టపడతారు అక్కడక్కడ పల్లీలు వస్తాయి, టేస్ట్ బాగుంటుంది. అంటే నిమ్మకాయ అన్నం ఆరోగ్యం కూడా మంచిది. నిమ్మకాయతోటి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నిమ్మకాయతోటి అరుగుతుంది మంచిగా. ఫుడ్ మనం తిన్నా కానీ జీర్ణం అవుతుంది. ఓ టైంలో ఇట్లా చేసుకోవాలి. మన ఫుడ్ మంచిగా అరిగేటందుకు తినేటందుకు కూడా ఇష్టపడతాం. మంచి గోలాలి పల్లీలు ఇట్లా ఎర్ర కావాలి, పటపట వేగాలి. ఇవి వేగినాకనే మనము వేసుకోవాలి. ఇవి ఎగక ముందు వేసుకున్నాం అనుకో ఇక బాగుండదు. ఇటువంటి కడాయిలు ఉంటే కడాయిలో వేసుకో బాగుంటుంది. ఇక ఏదంతా వేసుకున్నా వేసుకోవచ్చు. నాకు ఉంది, నేను వేసుకున్నా. ఇప్పుడు నేను క్యారెట్ వేసుకుంటాను. ఈ పచ్చితనం ఉంటుంది కదా గోలాలి. మీరు క్యారెట్ ఉంటే వేసుకోండి, లేకుంటే మీ ఇష్టం. ఇది ఉన్నది కొంచెం వేసేసుకున్నాను. ఇది ఏంటంటే ఏదన్నా ఒకటి వేస్తే సరే మనం ఏదన్నా ఒకటి అందాలని నేను చేసుకున్నాను. ఇది గుంట వేసుకోదు, నేను కరివేపాకు వేసుకున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోదు. ఆకుకూరలు పడ్డట్టు ఉంటుంది. పచ్చిమిర్చి ఒక 4 చిన్న కారం ఉన్నాయి. ఇవి నాకు ఎక్కువ వేసుకుంటలే, పిల్లలు కారం ఉంటే వినరు. ఒక 4 గిలాస్ రైస్ అనుకో, గిలాస్ రైస్ ఇది ఎంత మంచి గోలింగ్ మీరు ఓపెన్ అయ్యి. బట్ ఏది ఇష్టంగా ఉంటుంది 20 డే. నాన్ వెజ్ ఇష్టపడదు, ఎగ్ ఫుడ్ చేసినా అయినా కానీ ఇట్లాంటివి ఇష్టపడదు బాగా.
అవి గోల్ని మంచి గోల్ని. పసుపు బాగా వేసుకోవద్దు, అంత పచ్చగా కనబడితే కొంచెం చిట్కాయలు వేసుకోవాలి. అట్లా కలర్ గురించి కొద్దిగా కలర్ గురించి వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు పడుతుంది. మీకు అన్నం మీకు ఒక గ్లాస్ అన్నంకు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేను కరెక్ట్ కొంత ఆ స్పూన్ కరెక్ట్. మీరు ఎక్కువ తింటుంటే ఇంకెక్కువ వేసుకోరు, కానీ ఈ సమంతా తిన్నాం కదా, ఉప్పుడికి ఎక్కువ వాడద్దు అనుకోరు. సో ఎల్లుగడ్డ ఇవన్నీ ఎక్కడ గొల్లి అంత బాగా గొల్లి అంత బాగా గొల్లి. 2 నిమ్మకాయలు ఇలా కలిపేసిన, ఉప్పు వేసిన. ఈ పోపులు వేస్తేనే ఈ సప్పతన్నం అన్నది రాదు, పోపు అన్నది కాలుతున్నది. ఇప్పుడు రైస్ రైస్ నిమ్మకాయ రైస్. మనకు కర్రీ లేనప్పుడు ఏంటంటే కూరగాయలు లేనప్పుడు ఎమర్జెన్సీ ఏం చేయాలి, మా కూరగాయలు కుట్టలేదు ఇవాళ, ఏం చేయాలని ఆలోచించుకొని చేస్తున్నాం. పిల్లలు కూడా ఇష్టపడుతుంది. సాయంత్రం వర్షం పడితే ఇది ఎంత టేస్ట్ ఉంటుందో. ఎల్లుగడ్డ జీలకర్ర ఇవి మనకు ఆరోగ్యానికి ఎంత మంచిది, పిల్లలు ఇష్టంగా తింటారు. క్యారెట్ ఇలా క్యారెట్ పడ్డది, పుదీనా పడ్డది, కొత్తిమీర పడ్డది, పుదీనా కూడా వేసిన. మీరు బీట్రూట్ వేసుకుంటే కలర్ వస్తుంది. అది కలర్ నచ్చదు. అది మనకు ఎల్లో ఉంటే పిల్లలు ఇష్టపడతారు. అట్లా క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఇలా కట్ చేసి వేసుకోవచ్చు. బ్రోకోలీ వేసుకోవచ్చు. నిమ్మకాయ అన్నం అంటే నిమ్మకాయ అన్నమే చేసుకోవాలి. అది వేసుకునేది అది వేరే ఉంటుంది. దీని టేస్ట్ దీని అలాగే ఉంటుంది. నిమ్మకాయ అన్నం అంటే నిమ్మకాయ అన్నమే అంతే. కొద్దిగా ఎల్లో ఎక్కువ కావాలంటే పసుపు ఎక్కువ వేసుకోవాలి. పసుపు ఎక్కువ వేసుకుంటే పసుపు ఎక్కువ వాడద్దు దీనికి, నిమ్మకాయ అన్నానికి. ఇది నిమ్మకాయ అన్నము ఏదో పచ్చగా కనబడుతుంది, దాని టేస్ట్ మారిపోయినట్టు ఇష్టపడదు. ఇట్లా మామూలు ఎల్లో ఉండాలి. ఇట్లా జీలకర్ర ఇవన్నీ ఇట్లా కలర్ఫుల్ కనిపించాలి. కలర్ఫుల్ పల్లీలు మామూలు కలర్ లైట్గా ఎల్లో, లైట్ ఎల్లో. ఇట్లా లైట్ ఎల్లో ఉంటేనే పిల్లలు పచ్చగా కనబడతారు అనుకో, పిల్లలు కూడా ఇష్టపడరు అట్లా పచ్చ కలర్ అంటే. ఇక ఆయిల్ ఏం ఆయిల్ ఉన్నదా, ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వేసుకోవాలి ఆయిల్. ఏంటంటే ఇదే ప్రాసెస్లో వేసుకోండి మీరు, ఇట్లనే వేసుకోండి. ఇక ఓ లెవెల్ ఉంటుంది. కొద్దిసేపు గరం అయింది, రెడీ అయింది. ఒక 5 నిమిషాలలో అయిపోతుంది. ఇది అంత పెద్ద కాల్పు చేసుకున్నామంటే గరం అయిందంటే అయిపోయి ఈజీగా అయిపోతుంది. మనకి ఏ టైంలో అయినా ఎంత నైట్ అయినా కూడా చేసేసుకోవచ్చు. కర్రీ లేని టైంలో మన గరిబతనానికి మన పరిస్థితులకు అయ్యో కూరగాయలు తెచ్చుకునే టైము, కూరగాయలు ఉండని టైము, ఆ టైంలో ఈ ఫుడ్ కంప్లీట్ ఇస్తుంది. నాకు ఇష్టం వేడి వేడిగా తినడం. వేడి తినడం. ఇట్లా ఫ్రైడ్ రైస్లు ఇవి ఇష్టపడుతుంది. నైట్ ఇప్పుడు నైట్ 8 అవుతుందో కొద్దిగా చాలా ఇట్లా చూపించడానికి మనం ఇట్లా మిర్చి అక్కడక్కడ మిర్చి అక్కడక్కడ కొరుక్కుంటా తినచ్చు. ఏం మంటది అన్నట్టు ఏమి ఉండదు, మంచిగా గోలుతుంది కాబట్టి. మమ్మీ లెమన్ రైస్ చేసింది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎక్కువ ఆయిల్ లేకుండా ఇట్లా టేస్ట్. ఇట్లా మిరపకాయ క్యారెట్ కూడా వేసింది. పిల్లలకి చాలా ఇష్టపడతారు. అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు కదా, ఇష్టంగా తింటారు వాళ్ళు. ఇప్పుడు వర్షం పడ్డది హైదరాబాద్లో, ఇట్లా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మమ్మీ సూపర్ చేస్తారు అసలు లెమన్ రైస్. ఇదే ప్రాసెస్ లో వేసుకోండి. సింపుల్ గా అన్ని ఇందులో క్యారెట్ ఉంటే వేసుకోండి, లేకపోతే అది స్కిప్ చేసేయండి. సూపర్ ఉందా? ఎప్పుడైనా సూపర్ వేస్తావు. బాగుంది. ఇలానే వేసుకోండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్దలంతా సింపుల్ గా లేనప్పుడు నక్షత్రకి ఇష్టం బాగా. చైత్ర కూడా తింటది. నక్షత్ర ఎక్కువ ఇష్టపడుతుంది అన్నట్టు. కరెంట్ పోయింది, మాకు ఇన్వర్టర్ ఉండు ప్రాబ్లం అవుతలేదు. ఇన్వర్టర్ ఉంటే వర్షం ఏముండదు, వర్షం పడుతుంది కదా, పోతున్నాయి అప్పుడప్పుడు కరెంటు. బాగుంది, చాలా బాగుంది. ఇదే ప్రాసెస్ లో వేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వస్తాయి. నా వీడియో నచ్చినట్టయితే విజయ వీడియో నేత్ర ఛానల్ అంటే నేత్ర అనుకుంటారు. నేత్ర కాదు, విజయ అన్న పేరు. ఎందుకంటే ఇంకా ఇన్స్టాగ్రామ్ లో పెట్టినాను అన్నావు, ఏదో అన్నావు. మీకు కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నేత్ర ఛానల్ _8888. అందులో కూడా ఫాలో అవ్వండి. మమ్మీ ఫొటోస్ పెడుతూ ఉంటాం అందులో, అంటే ఎప్పుడు అప్డేట్స్ ఉంటాయి. అందులో కూడా ఫాలో అవ్వండి. ఓకే, ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. నా వీడియో నచ్చినట్టయితే ఎలా ఉంది? బాగుందా? ఉంది లెమన్ రైస్, ఫ్రైడ్ రైస్,